ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ హై ప్రోటీన్ అండ్ హెల్దీ అయినటువంటి మల్టీగ్రెయిన్ దోశను చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దీనిలోకి 2 కప్పుల బియ్యాన్ని తీసుకుంటున్నానండి. తర్వాత దీనిలోకి 1/2 కప్ కందిపప్పు, 1/2 కప్పు పొట్టు మినప్పప్పు. మీ దగ్గర పొట్టు మినప్పప్పు లేదనుకోండి, నార్మల్ మినప్పప్పు అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. పొట్టు మినప్పప్పు ఉంటే అది దోశ టేస్టీగా ఉంటుందని నేనైతే ఇక్కడ పొట్టు మినప్పప్పుని తీసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి 1/2 కప్ పెసర్లు, 1/2 కప్ రాగులు, 1/2 కప్ అటుకులు, 1 టీ స్పూన్ మెంతులు తీసుకోవాలండి. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ ఒక 4 మనుషులు పెద్దవాళ్ళకి వస్తుందన్నమాట. మీరు 2 మనుషులకి చేసేటట్టయితే ఈ క్వాంటిటీలో అన్నీ సగం సగం తీసుకోండి, సరిపోతుంది. ఇలా తీసుకున్న అన్నీ ఒక బౌల్లోకి తీసుకుని శుభ్రంగా మంచినీళ్ళతో ఒక 2 సార్లు కడుక్కోవాలన్నమాట. ఇలా కడుక్కున్న తర్వాత ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని 4 నుండి 5 గంటల వరకు నానబెట్టుకోవాలండి. నేనైతే ఒక 5 గంటలు నానబెట్టుకున్నాను అనమాట. 5 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులు అన్నవి ఎంత చక్కగా నానయ్యో కదా. ఇలా నానినటువంటి పప్పుల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీనికి నలగడానికి సరిపడా వాటర్ అంతా యాడ్ చేసుకొని కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకుంటే దోశలు అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయి. నాకైతే సాఫ్ట్గా కావాలన్నమాట, అందుకని అయితే నేను ఫైన్ పేస్ట్గా చేసుకున్నాను. అంతేకాదండి, నేనైతే ఇక్కడ పప్పులు అనేవి కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నేనైతే గ్రైండర్లో వేసుకొని నలగడానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత నాకు ఎంత పిండి కావాలో అంత ఉంచుకొని మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇలా ఉంచుకున్నటువంటి పిండిని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటుంది. ఇలా వచ్చిన దాన్ని మూత పెట్టుకొని ఒక 8 గంటలు లేదా ఒక రాత్రంతా పులియబెట్టుకోవాలి. నేనైతే ఒక రాత్రంతా పులియబెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది ఎంత చక్కగా పులిసిందో కదా. ఇలా సరిపడా ఉప్పును కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట. అంతేకాదు ఫ్రెండ్స్, మన దోశల పిండి అనేది కొంచెం టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి నేనైతే ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు అండ్ 1 ఇంచి అల్లాన్ని కోసుగా గ్రైండ్ చేసి ఆ కోసుగా గ్రైండ్ చేసినటువంటి పేస్ట్ని ఇక్కడ కలుపుతున్నాను అనమాట. ఇలా వేసుకుని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ దోశల పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా వస్తే సరిపోతుందన్నమాట. ఇలా వచ్చిన దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేసుకున్న తర్వాత దోశలను వేసుకోవాలి. దోశలను వేసుకున్న వెంటనే ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేయకూడదు అనమాట. దోశల పైన కొంచెం పిండి పిండిగా ఉంటుంది కదా, ఆ పిండి పిండిగా ఉన్నది తగ్గిన తర్వాత మాత్రమే ఆయిల్ అన్నది వేసుకోవాలి. నేనైతే అలా తగ్గిన తర్వాత ఆయిల్ అన్నది చక్కగా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలర్ అన్నది చేంజ్ అయిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకోవాలండి. అంతేకాదు ఫ్రెండ్స్, ఇలా ఫ్లిప్ చేసినటువంటిది అయితే క్లిప్ మిస్ అయిపోయింది, ఏమి అనుకోవద్దు. ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవటమేనండి. అంతేకాదు ఫ్రెండ్స్, నేనైతే ఈ హెల్దీ దోశలకి మంచి కాంబినేషన్గాను పల్లి అండ్ టమాటోతో ఉన్నటువంటి ఆయిల్లెస్ చట్నీతో ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఈ రెసిపీ అన్నది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, లింక్ అన్నది ఐకార్డ్లో ఇస్తానండి, ఒక్కసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ హెల్తీ టేస్టీ అయినటువంటి మల్టీగ్రెయిన్ దోశ రెడీ. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.